జీవితంలో ఒక్కసారైనా ఇల్లు కట్టాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కలే ఒక్కొక్కసారి పీడకలగా మారుతుంది. ఇలాంటిదే మోహన్‌కి కూడా జరిగింది. ఒక శక్తివంతమైన ప్రేతాత్మ ఒక స్థలానికి కాపలాగా ఉంది. ప్రతి ప్రేతాత్మతో పోరాటం చేయలేము. అప్పుడప్పుడు వాటిని వదిలేయడంలోనే మనకు రక్షణ ఉంటుంది. మోహన్ ఒక శక్తివంతమైన ప్రేతాత్మతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక శాపిత స్థలంలో మంచి ఇల్లు కట్టాలన్నది మోహన్ వాళ్ళ నాన్న కల. ఆ స్థలంలో ఇల్లు కట్టడానికి సిద్ధం చేసుకున్నారు. ఇంటి పనులు మొదలైన 3 రోజులకే మోహన్ వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పటి నుండి వాళ్ళ జీవితం మొత్తం కష్టాలే. ఎలాగోలా ఇంటిని పూర్తి చేశారు. దాని తర్వాత మొదలైంది అసలు కథ. ఆ శక్తివంతమైన ప్రేతాత్మ మోహన్ ఇంకా తన కుటుంబాన్ని పట్టి పీడించింది. నిండు ప్రాణాలను తీసుకుంది. నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ లింక్ కింద టైటిల్లో ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి స్టోరీ మొత్తం విని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, హారర్గా ఉండబోతోంది.